ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా నవీకరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తహసీల్దార్ ఐ సునీత తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివరాలు తెలిపారు. మధ్యాహ్నానికి 92% పూర్తి చేసినట్లు, సాయంత్రానికి 100% పూర్తి చేస్తామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం అగ్రస్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. ఈ సర్వ్ థర్డ్ ఫేజ్ లో భాగంగా మీ అందరికీ తెలిసిందే సర్వ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉంది. జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 15వ తారీఖు నుంచి ఈ సర్వ్ కార్యక్రమం స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా ప్రతి వారంలోని శనివారం, ఆదివారం కూడా స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరిగింది. ఆ స్పెషల్ క్యాంపెయిన్ డే రోజు కూడా BLOలందరూ కూడా బూత్ లెవెల్లోనే ఉండి, గ్రామాల్లో ఉండి ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కూడా విజయవంతంగా చేపట్టారు. దుగ్గిరాల మండలంలో 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 52,161 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వ్కి సంబంధించి మొత్తం మాకు 47,997 అంటే 92% మనం డిజిటలైజేషన్ చేసాం. అంటే 2002లో వాళ్ళు కానీ వాళ్ళ ప్రొజని అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ వాళ్ళు కానీ మొత్తం 92% ఉన్నట్లుగా BLOస్ అందరూ కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం ASDs 4,688గా గుర్తించారు. అంటే యాబ్సెంట్, షిఫ్ట్, డెత్, డబుల్ ఎంట్రీ అంటే మొత్తం కూడా మనకి అది చూసుకుంటే పర్సంటేజ్ కూడా చాలా తక్కువ పర్సెంటే ఉందండి. అండ్ నో మ్యాపింగ్ అంటే 644 మంది 2002లో అంటే వాళ్ళకి 25లో వాళ్ళకి ఉన్నారు, కానీ 2002లో వాళ్ళకి ఎక్కడ కూడా లింక్ అనేది లేదు. అలాంటిది 644 మందిని గుర్తించారు. ఇంకా 120 చేయాలి ఈ టైం వరకు. ఇంకొక గంటలో ఆ 120 కూడా మా దగ్గర కంప్లీట్ అయితే అప్పుడు 100% మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్టు లెక్క వస్తుంది. సో ఈ 644 ఏదైతే నో మ్యాపింగ్ ఉందో వాటన్నిటికీ కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒక హీరింగ్ డేట్ ఇచ్చి ఆ హీరింగ్ డేట్కి వాళ్ళైతే వచ్చి 12 సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ చూపించుకొని వాళ్ళు ఓటు నిరూపించుకోవాలి. డ్రాఫ్ట్ పబ్లికేషన్ రేపు రాబోయే డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ఓటర్లు వాళ్ళకు చూసుకొని వాళ్ళకి కానీ పేర్లు కానీ దాంట్లో నమోదు కాకపోతే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు అండి. అబ్జెక్షన్ ఫైల్ చేస్తే దానికి మేము వాళ్ళ నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచి హియరింగ్ పిలిచి వాళ్ళ దగ్గర 12 సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూసుకొని వాళ్ళకి ఓటు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ 14వ తారీఖు వరకు కూడా మా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జేసీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు, మా IRO మేడం ఆదేశాల మేరకు కూడా అంతా కూడా మా BLOస్, సూపర్వైజర్లు అందరూ కూడా ఈ సర్వ్ వర్క్ అనేది చాలా బాగా చేశారు. విజయవంతంగా ఈ సర్వ్ ప్రక్రియను మేము పూర్తి చేయగలిగామండి. థ్యాంక్ యూ.